ప్రెసిడెంట్ అసోసియేషన్ వల్ల నిర్లక్ష్యం వల్ల మా ఊరి గ్రామ ప్రజలు ఈ రోడ్డు పంట పోయే వెహికల్స్ ద్వారా కానీ మోటార్ సైకిల్ ద్వారా పోయే వెహికల్స్ ద్వారా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు, దుమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మా ఊరు తరఫున 170 ఫ్యాక్టరీలో ఉన్నా కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ ఇక్కడ అసోసియేషన్ బాధ్యులు కానీ ఎవరు పట్టించుకున్న నాదడే లేరు. దీని వలన అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మీద అనేక లారీలతో వచ్చిన ర్యాష్గా వస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఇతరత్ర లేకుండా కానీ డస్ట్ ట్యాంకర్లకు కూడా ఒక్కరికి కూడా పర్మిట్ కానీ ఇతరత్ర వాళ్ళకు పేపర్స్ కూడా లేకుండా విచ్చలవిడిగా డస్ట్ను సప్లై చేసి అలాగే మా ఊరి గ్రామంలోనే పోసుకుంటూ కాలుష్యం చేస్తున్నారు. నీటి కాలుష్యం దాదాపు 60% వరకు ఇప్పటికి జరుగుతుంది. ఇది అరికట్టకపోతే రానున్న రోజుల్లో ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది. గ్రానైటేషన్ మూలంగా మా ఊరినే మొన్ననే బస్టాండ్ దగ్గర క్యాంటర్ ఈ గ్రానైట్ స్లాబులు తరలించే వాహనము అడ్రస్ తప్పిపోయి వచ్చి 2 పోర్లు ఇరగొట్టినా కానీ అసోసియేషన్ దృష్టికి తీసుకపోయినా కానీ వాళ్ళు ఇప్పటికి కూడా 2 months అవుతుంది, స్పందించలేదు. భాష అని ప్రధాన కార్యదర్శి అని రోహిత్ రావు అని ప్రెసిడెంట్ కానీ వాళ్ళు ప్రణీత్ రావు కానీ వీళ్ళు ఎవరు కూడా పట్టించుకునే నాదులే లేరు. ఇక్కడికి వచ్చిన లారీ ఓనర్లు కానీ టిప్పల్లోని మామూలుగానే బెదింపులు చేస్తూ మా ఊరి గ్రామ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి కారణంగానే ఈరోజు మా గ్రామ ప్రజలందరూ వచ్చి ఇక్కడ రోడ్డు మీద బైఠాయించి ఈ సమస్యను పరిష్కారం అయ్యేదాకా ఆ ప్రెసిడెంట్ వచ్చేదాకా దిగొచ్చే సమస్య లేదు, లేకపోతే నిరాహార దీక్ష చేసి రేపంచలో ఈ టెంట్ చేసుకొని కూర్చుంటామని మా గ్రామ ప్రజల తరఫున మేము ప్రార్థిస్తున్నాం. లేకపోతే ఈ అసోసియేషన్ లారీలు కానీ ఈ జేసీబీలు కానీ ఈ ఈటాచీలు కానీ ఎన్నో లక్షల వ్యాపారాలు చేస్తున్నా కానీ మా ఊరు దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా ₹1 ఈ డస్ట్ను కానీ జేసీబీ పెట్టి ఈ దుమ్మును కానీ తీయకుండా నిర్లక్ష్యమైతున్న ఫ్యాక్టరీ అసోసియేషన్ అలే గ్రానైట్ ప్రక్రియ వెంటనే చర్యలు చేపట్టాలని వెంటనే కాలుష్యాధికారులు వెంటనే వచ్చి దీని మీద నిర్లిప్త దర్యాప్తు చేసి వారి మీద చట్టపర చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం.